అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్కి అనుమతులు లేవు. కలెక్టర్ గారికి న్యాయబద్ధంగా మా సమస్య ఇదని తెలియపరచడం తప్ప అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఇద్దరు పంపించండి. కలెక్టర్ గారి సూపరింటెండెంట్కి ఇద్దాం. సూపరింటెండెంట్ రమ్మని ఇద్దాం. దాంట్లో పోనీ ఎవరైనా ధర్నాలు ఏమైనా చేస్తున్నామా? మీరు ఒక డిప్యూటీ మేయర్ మేరే కదా వెళ్ళేది. ప్రజా సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు అంటే ఈ రోజుల్లో అలా ఉంది. పోలీసు వ్యవస్థ పనిచేయండి, అంతేగాని ఒక పార్టీ లేదు ఇక్కడ. వాళ్ళు మేము ఒక సమస్య మీద వచ్చాం, దాన్ని మమ్మల్ని వెళ్ళనివ్వండి. అంతేగాని మీరు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆడాళ్ళని కూడా చూడకుండా ఏంటంటే ఇది చెప్పండి. మరి ఇంత దారుణంగా ఉందా? పోలీసులు చేసే పని ఇదేనండి. మేమైనా ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మేమైనా ధనా చేయడానికి ఏమైనా కూర్చుంటున్నావా? కాదు కదా. ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేస్తామని చెప్తున్నాము. దానికి కూడా మీరు పర్మిషన్ లేదంటే అలాగా. మరి పోలీసులు అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అందరికీ పనిచేయాలి సార్. వాళ్ళ ప్రతిపక్షంలో కాదు, ఏదో పని మీద పోలీసు అంటే అందరికీ పోలీసుగా పనిచేయాలా వస్తాం. మరి దానికి కూడా మీరు అడ్డుపడతారంటే అలాగా. మరి ఇంత దారుణంగా కొంచెం తప్పుకుంటారు. మీరు రండి, మీరే రండి, మీ నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అందుకని మేమేం చెయ్యం. మీరు నలుగురు రండి, మేము నలుగురు వెళ్తాం. అది పంట అంతా నష్టపోయిన రైతులకి అండగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరం, ఎక్స్ చైర్మన్స్ అందరం ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు పత్రం ఇవ్వడానికి వెళ్ళటానికి మేము బయటకు వచ్చాము. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదన్నది మనం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఈరోజు ప్రథమ పౌరాలు అంటారు, మేయర్ అంటారు, ప్రథమ పౌరాలు అంటారు. ఎందుకు ఇలాంటి పరిపాలన? ఏం పరిపాలన ఇది? పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని, సూపర్ 6లోనూ వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామని నమ్మబలికి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా దీన్ని పొందుపరచకుండా, అకాల వర్షాలతోటి ఈరోజు ధాన్యం, తడిసిపోయిన ధాన్యం కానీ, రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయకుండా ఈరోజు పూర్తిగా రైతులు ఏ రకంగా నష్టపోయారు అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు నిజంగా చాలా బాధాకరణ విషయం. ఏమీ లేదు, పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో విజయవాడ నగరపాలక సంస్థలో ఒక ప్రథమ పౌరురాలు, ద్వితీయ డిప్యూటీ మేయర్స్ నాయకులు అందరం కూడా ఈ రకంగా మేము చేస్తుంటే ఈ రకంగా ఈ రోజు ప్రజా పరిపాలన చేయాలన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ రైతులకి ఇచ్చేటువంటి ఇబ్బంది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున అక్రమ అరెస్టులు ఏం చేసామండి? మేము ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టరేట్ లో ఇద్దామని వస్తే ఈ రోజు ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని కూడా కుట్రదు పని కావాలని చెప్పి రైతాంగాన్ని దండగ చేస్తూ ఈ రోజు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీని అరెస్టులు చేయడం, దాడులు చేయడం, ఎవరైతే గళమెత్తుతారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగ పద్ధతి కాదు. ఇది కావాలని చెప్పేసి ఈ కూటమి చేస్తున్న కుట్ర. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుండా కావాలని కుట్ర పడుతున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుగానే పోలీసులకు తెలియజేసి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేయడానికి ఈవేళ కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ వస్తే అప్రజాస్వామికంగా పోలీస్ ఫోర్స్తో ఈ విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు.
గమనించారు కదా, ఇక్కడ మేము శాంతియుతంగా కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాం. రైతాంగాన్ని ఏ విధంగా సూపర్ 6లో భాగంగా ఒక సిక్సర్ కొట్టాడో మనం అందరం చూసాం. అందరికీ అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తాన్నాడు, ఇవ్వకుండా ఒక 6 కొట్టాడు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పాడు, అదొక సిక్సర్ కొట్టాడు. ఈవేళ రైతులకు సంబంధించి బీమా కానీ, లేకపోతే పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. వరి కూడా సరిగ్గా కొనట్లేదు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాలి, రైతులకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో చేపట్టబడినటువంటి శాంతియుతమైనటువంటి కార్యక్రమాన్ని అప్రజాస్వామికంగా ఈవేళ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగానే మేము అందరికీ తెలియజేశాం, ముందుగానే ప్రకటించిన కార్యక్రమం, అకస్మాత్తుగా చెప్పింది కాదు. ముందు పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ ఈ విధంగా అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ గళాన్ని రైతుల వైపు నుంచి మేము చేస్తున్నటువంటి తెలియడం కూడా చేస్తున్నటువంటి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కలెక్టర్ గారికి మెమోండో ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన కార్పొరేటర్లు, వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి మేము సౌమ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ కదలలేకుండా అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. తెలుగుదేశం గవర్నమెంట్లో నోరు నొక్కేసి ప్రజలు గళం ఇప్పనకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంటు చాలా దారుణము. మేము రైతులకు అన్యాయం జరుగుతుందనే దాని మీద, వాళ్ళ ధాన్యం కొనుగోలు దాని మీద తక్కువ ధరకు బ్రోకర్లకు ఇచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప గవర్నమెంట్ ఆ ధాన్యాన్ని తీసుకుని తగు న్యాయం చేయాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తుంటే మమ్మల్ని ఈ రకంగా అన్యాయంగా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్ళడం అనేది దారుణం. ఇది తెలుగుదేశానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు, రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారని చెప్పి తెలియపరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి ధరలు లేకపోవడం, సకాలంలో వాళ్ళకి ఏవి అందించకపోవడం, కనీసం పంటల బీమా అందకపోవడం, రాయితీలు అందకపోవడం, అసలు పంటల రాయితీలు రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము తక్షణమే రైతుల కోసం ఏదైతే వాళ్ళు సూపర్ 6లో భాగంగా 20,000 ప్రకటించారో ఖచ్చితంగా రైతులకు అది ఇవ్వాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈరోజు రైతులు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చాలా దీనస్థితంగా ఉంది. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ పరిస్థితి అందకందలంగా ఉంది. ఈరోజు మనం అందరం బాగున్నాము, మనం బాగుండాలంటే మొదటగా మనకు రైతులు ఉండాలి. వాళ్ళకి ఎక్కడే కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడ సకాలంలో అందక ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రం తీసుకురావడం జరిగింది. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన. అలాంటి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.